మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో అందరికీ వందనాలండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం నుంచి 35వ వచనంలో కలిగిన లేఖన భాగంలో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ భాగంలో నేను ఈ లేఖన భాగాన్ని చదివి వినిపిస్తాను. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేను, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృప కలిగిన దేవుడు, ఈ సమయం ముందు నీ పాదశాలకి వస్తున్నాం తండ్రి. నీ సన్నిధి మా మధ్యలో ఉంచండి. ఇదిగో మా బిడ్డలందరితోనూ మాతోనూ నీ వాక్యం ద్వారా మాట్లాడమని పరిశుద్ధాత్మదేవ, నీ వాక్యమును వినగలిగే జ్ఞానమును మాకు దయచేయండి. ఇదిగో నీ వాక్యం అర్థం చేసుకోగలిగిన వివేకమును మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తన్ను తాను ప్రత్యక్షీకరించుకుంటూ చెప్పినటువంటి మాట. ఈరోజు మనం చదవబడిన లేఖన భాగం యోహాను సువార్త 11వ అధ్యాయం 25 నుంచి 35 వచనాల్లో 25వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. 25వ వచనంలో ఉంటుంది, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచు వాడు చనిపోయినను బ్రతుకును. ఈ మాట లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు 4 రోజులైంది వారింటికి ఇంకా వెళ్ళలేదు. ఆయన ఆ రోగిగా ఉన్నప్పుడు మార్తా మరియల సహోదరుడు, నిర్గమకాండంలో మనం చూసినప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయం 14 వచనంలో ఉండి ఈ భాగంలో, నేను ఉన్నవాడను అనువాడనయ్యున్నాను అని తను తాను మోషేతో బయలుపరుచుకున్న రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పునరుత్థానమును జీవమును నేనే అంటూ తన్ను తాను ఒక బోల్డ్ స్టేట్మెంట్ అబౌట్ హిజ్ ఐడెంటిటీ, హిజ్ రోల్. ఆయన ఏమై ఉన్నాడో తను తాను ఒక స్టేట్మెంట్, ఒక డిక్లరేషన్ ఆయన ఇస్తూ ఉన్నాడు. పునరుత్థానమును జీవమును నేనే అంటూ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాడు ఆమెకు బయలుపరచడం మనం చూస్తాం. సో మొదటిది, యేసుక్రీస్తు ప్రభుల వారే పునరుత్థానమును జీవమునై ఉన్నాడని మనం తెలుసుకుంటాం. సో పునరుత్థానమును జీవమును కలిగినటువంటి వాడు. ఇందులో రెండవది మనం చూసినప్పుడు ఎటర్నల్ లైఫ్ త్రూ ఫెయిత్. ఎటర్నల్ లైఫ్ త్రూ ఫెయిత్. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఒక అద్భుతమైనటువంటి సీక్రెట్ జ్ఞాపకం చేస్తాం. నిత్య జీవానికి మార్గము ఏంటి అంటే త్రూ ఫెయిత్. ఏ ఫెయిత్? యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించుట ద్వారా. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే విశ్వసిస్తారో వారికి నిత్య జీవం ఉంది. వాడు ఎన్నటికి చనిపోడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసిస్తారో వారు ఎన్నటికి యుగాయుగములు చనిపోని వారిగా ఉంటారని భాగంలో జ్ఞాపకం చేస్తాం. ఎలా? యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించిన వారు యుగాయుగంలో ఎటర్నల్ లైఫ్లోనికి వారు ప్రవేశిస్తారు అని మనం పరిశీలన చేసినప్పుడు, ఆలోచన చేసినప్పుడు, యోహాను సువార్త 7వ అధ్యాయం 7 నుంచి 39 వచనాల్లో, ఎవడైనను దప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను అంటూ, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనములు చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జలముల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. సో ఈ భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు 7వ అధ్యాయంలో ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక సందర్భంలో చెప్పాడు. అదే రీతిగా బావి యొద్ద ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అప్పుడు అంటామంది ఆమె, అయ్యా ఈ నీళ్లు లోతుగా ఉన్నాయి, చేదుకోవడం కష్టం, దయచేసి ఆ నీళ్ళు ఇవ్వమన్నప్పుడు వారి కన్వర్జేషన్లో యేసుక్రీస్తు ప్రభుల వారు తన్ను తాను బయలుపరుచుకుంటూ ఉండినటువంటి అద్భుతమైన మాటలు. ఇదిగో మెస్సియాను గూర్చినటువంటి మాటలు. ఆమె అంటూ ఉంది, మెస్సియా మా దగ్గరకు వస్తాడు, రానయ్యున్నాడు అని ఆమె తన మాటల్లో జ్ఞాపకం చేసినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది,
నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. నేనే ఆయననని చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారే జీవ జలపు ఊటగా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. తన్ను తాను ఆమెకు ప్రత్యక్షీకరించుకుంటూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారి జీవ జలపు ఊటగా పరిచయం చేసుకోవాల్సి వచ్చింది? ఇన్ జివిష్ ట్రెడిషన్, వారి ట్రెడిషన్లో, వారి నమ్మకాలలో, ఆనాటి ప్రజలలో ఉండినటువంటి నమ్మకం ఏంటంటే తోరా ఈజ్ ద వెల్ ఆఫ్ వాటర్. జీవ జలముతో నింపబడినటువంటి బావి తోరా అని వారు నమ్ముతారు. సో ధర్మశాస్త్రము జీవ జలములతో నింపబడినటువంటి బావిగా చెప్పబడుతూ ఉండిన సందర్భంలో యేసు జీవజలమును త్రాగితే ఎన్నటికీ కూడా మీరు తప్పికొనరు. అలాంటి వాని కడుపులో నుండి జీవ జలముల ఊట పారును అంటూ ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచి వాడేవాడో లేఖనముల ప్రకారం చెప్పినట్టు నా యందు నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెబుతూ ఉన్నాడు. 7వ అధ్యాయం 37-39 వచనాలు. సో ఇది మన దేవుని వాక్యం వింటున్నాం మనం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు జీవజలమును గురించి మాట్లాడారు? జీవజలమును వాక్యమే జీవజలముగా వర్ణించబడింది. అందుకే బావి తోరాగా భావించినప్పుడు ఎంత తోడినా, తోరాని ఎంత చదివినా ధర్మశాస్త్రాన్ని అది ఎన్నటికీ అంతం కాదు అన్నట్లుగా ఎంత తోడినా దేవుని వాక్యం అయిపోదు, వస్తూనే ఉంటుంది అన్నది వారి విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోహాను భక్తుడు అద్భుతంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని తోరా ధర్మశాస్త్రము వాక్యము ఆ వాక్యానికి మూలమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు అని యేసుక్రీస్తు ప్రభుల వారిని పరిచయం చేస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. సో దేవుడే వాక్యమై ఉన్నాడు. అందుకే ఇర్మియా ప్రవక్త ప్రజలను హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు అని చెబుతూ వాటిలో జీవ జల ఊటనైన నన్ను విడిచి తమ కొరకు తొట్లను అనగా బ్రద్దలై నీళ్లు నిలువని తొట్లను తులిపించుకొని ఉన్నారు. నమ్ముతున్నది తోరా వెల్ ఆఫ్ వాటర్, బావి, నీళ్ళతో నింపబడిన నీటి ఊట కలిగిన బావి తోరా అని వారు నమ్ముతూ ఉన్నారు. దేవుడైన యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు, జీవ జలముల ఊటనైన నన్ను విడిచి వారికి సొంత తొట్లను తొలిపించుకొని ఉన్నారు అని యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతూ, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను, మందిరపు తూర్పు ముఖముగా ఉండెను, నేను చూడగా మందిర గడప క్రింద నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఈ జీవ జలపు ఊట మందిరములో ఉన్నది, అనగా దేవుని వాక్యం మందిరములో పారుచున్నది అంటూ ఉన్నారు. ఈ దినమున దేవుని వాక్యానికి ఎక్కడ సంఘములలో విలువ ఉంది, ఎక్కడ ప్రాధాన్యత ఉన్నది? మందిరంలో జీవ జలంలాగా ఎప్పుడూ కూడా పారుచూ ఉండాలి. కానీ దినమున దేవుని వాక్యానికి సమయం లేదు, దేవుని వాక్యానికి సమయం లేదు, వాక్యం వినడానికి సమయం లేదు. ఈ దినమున ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూసినప్పుడు అక్కడ కూడా ఒక నది కనపడతా ఉంది. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజ వీధుల మధ్యను ప్రవహించుట
ఆ దూత నాకు చూపాను. ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ జీవజలమైన ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఈ వాక్యమే మనకు జీవాన్ని ఇస్తుంది. దేవుని వాక్యమే మనలను బ్రతికిస్తుంది. దేవుని వాక్యమే మనలను నిలబెడుతుంది. దేవుని వాక్యమే జీవం వైపున నడిపిస్తుంది. కానీ దినమున దేవుని వాక్యానికి మనం విలువనివ్వట్లేదు. అందుకే ఇక్కడ జెర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, జీవ జలముల ఊటనైన నన్ను విడిచి తమ కొరకు తొట్లను నిర్మించుకుంటూ ఉన్నారు. ఎలాంటి తొట్లంటే బ్రద్దలైన నీళ్లు నిలువని తొట్లను తొలపించుకొనుచున్నారు అంటాడు. సో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి మనం ప్రాధాన్యత చూపించాలి. ఎందుకనగా జీవ జలమై ఉన్నాడు. జీవ జలములు నీటి ఊట అయి ఉన్నాడు ఆయన. ఆ నీరు మనలకు జీవాన్ని ఇస్తుంది, ఎటర్నల్ లైఫ్ని ఇస్తుంది. నిత్య జీవానికి గుర్తుగా ఈ నీరు కనబడుతూ ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటూ ఉన్నాడు, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. జీవమునైన దేవుడు మన జీవితాల్లోనికి వాక్య రూపముగా మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మన జీవితాల్లోనికి దేవుని వాక్యం వస్తుందని, ప్రవేశిస్తుందని, దేవుని వాక్యం ద్వారా ఎటర్నల్ లైఫ్ ఉంటుందని జ్ఞాపకం చేస్తాం. దేవుడి వాక్యం మన వినికిలో దీవించి మనలను, మన సంఘములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, కృప కలిగిన దేవా, ఈ సమయమందు ఇదిగో తండ్రి, నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి మీరు మాకిచ్చిన ధన్యతను బట్టి వందనాలు. నీ వాక్యంలో అనేకమైన సత్యాలు తెలుసుకొనుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. ఇదిగో మా దేవా, మా తండ్రి, జీవ జలపు ఊటగా ఉన్న దేవా నీకు వందనాలు. మా దేవా, పునరుత్థాన శక్తి కలిగిన దేవా నీకు వందనాలు. నీ వాక్యంను అర్థం చేసుకోవడానికి, నీ వాక్యం ద్వారా నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి నిన్ను తండ్రి ప్రభా మా దేవా నీకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ, నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ మా జీవితాలను తండ్రి నిత్య జీవంలోనికి నడిపించలాగిన కృపణ దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.